ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో రెగ్యులర్గా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అవి చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఆ యొక్క వీడియోస్ అనేవి చూడవచ్చు. ఈరోజు మనం బయాలజీ డిస్కస్ చేద్దాం. బయాలజీ అయిపోయిన వెంటనే ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవి అయిపోయిన వెంటనే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, అంటే గత సంవత్సరాల నుంచి మాటికి వస్తున్న క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా బిట్స్ రూపంలో తయారు చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, న్యూమోనియా ఎఫెక్ట్స్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? న్యూమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అన్నమాట. అది మానవ శరీరంలో ఏ పార్ట్ని దెబ్బతీస్తుందంటే లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? జెనెటిక్స్ అంటే జన్యు శాస్త్రం. తెలుగు మీడియం వాళ్ళ కోసం ఇలా చెప్పబడుతుంది. జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ ఈస్ గ్రెగర్ మెండల్. థర్డ్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి ఏది? అంటే ప్యాంక్రియాస్. ఫోర్త్ క్వశ్చన్, విచ్ డ్రగ్ ఈజ్ ఈల్డెడ్ ఫ్రమ్ సింకోనా ట్రీ టు క్యూర్ మలేరియా? సింకోనియా ట్రీ నుండి వచ్చిన ఏ డ్రగ్ అనేది మలేరియాని క్యూర్ చేస్తుంది, అంటే నయం చేస్తుంది? అంటే ఆన్సర్ ఈస్ క్వినైన్. ఫిఫ్త్ క్వశ్చన్, హ్యూమన్ స్కిన్ హ్యావ్ డాష్ లేయర్స్? అంటే హౌ మెనీ లేయర్స్? అంటే 3 లేయర్స్ అనేవి. లేయర్స్ అంటే పొరలు. 3 లేయర్స్ ఏవేవి అంటే 1 ఎపిడెర్మిస్, 2 డెర్మిస్, 3 హైపోడెర్మిస్. ఎపిడెర్మిస్ అంటే బాహ్య చర్మం, డెర్మిస్ అంటే అంతర్చర్మం, హైపోడెర్మిస్ అంటే బాహ్య చర్మం అడుగునున్న కణజాలం. ఓకేనా? హైపోడెర్మిస్, డెర్మిస్, ఎపిడెర్మిస్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ? డిఎన్ఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ డియాక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం. సెవెంత్ క్వశ్చన్, బీట్రూట్ ఈజ్ విచ్ పోర్షన్ ఆఫ్ ద ప్లాంట్? బీట్రూట్ ఉంటుంది కదా, అది ఏ పోర్షన్, ప్లాంట్ యొక్క ఏ పోర్షన్ నుంచి వస్తుందంటే ట్యాప్ రూట్ నుంచి వస్తుంది. రూట్ అంటే వ్రేలు నుంచి. ఎయిత్ క్వశ్చన్, డాష్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ? హెరిడిటీ అంటే వారసత్వం. దానికి యూనిట్ ఏంటంటే జీన్స్ అంటాం కదా, అదనమాట. నైన్త్ క్వశ్చన్, హూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ? మైక్రోబయాలజీ యొక్క పితామహుడు ఎవరంటే వ్యాన్ ల్యూవెన్హుక్. 10th క్వశ్చన్, విచ్ సైంటిస్ట్ హ్యాడ్ డెవలప్డ్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్? ఏ శాస్త్రవేత్త పరిణామ సిద్ధాంతమును డెవలప్ చేశాడు? అంటే థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఆన్సర్ ఈజ్ చార్లెస్ డార్విన్. 11th క్వశ్చన్, విచ్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ ఈజ్ కన్సర్న్ విత్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్? క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేది దేనికి సంబంధించిందంటే టాక్సానమీకి సంబంధించినది. 12th క్వశ్చన్, ఇన్ ప్లాంట్స్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ త్రూ? మొక్కలలో ఆక్సీకరణ చర్య అనేది దేని ద్వారా జరుగుతుంది అంటే స్టొమాటా ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డెర్మటిటిస్ ఈజ్ ఏ డాష్ డిసీజ్? డెర్మటిటిస్ అంటే అది స్కిన్కి సంబంధించిన డిసీజ్ అనమాట.
అది దేని ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అది ఫంగల్ డిసీజ్, ఫంగస్కు సంబంధించిన వ్యాధి. 14th క్వశ్చన్, ఇన్ విచ్ ఫామ్ గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ అవర్ బాడీ. గ్లూకోజ్ ఉంటుంది కదా, అది మన బాడీలో ఏ రూపంలో స్టోర్ అయి ఉంటుందంటే గ్లైకోజిన్ ఫామ్లో గ్లూకోజ్ అనేది మన బాడీలో స్టోర్ అయి ఉంటుంది. 15th క్వశ్చన్, ప్లాంట్స్ సింథసైజ్ ప్రోటీన్స్ ఫ్రమ్. ఆన్సర్ ఈజ్ అమినో యాసిడ్స్, అమినో ఆమ్లం. 16th క్వశ్చన్, విచ్ ఆర్గాన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద బయోకెమికల్ ల్యాబొరేటరీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. మానవ శరీరంలో ఏ ఆర్గాన్ను జీవరసాయన ప్రయోగశాల అంటారు అంటే ఆన్సర్ ఈస్ లివర్ అంటే కాలేయం. 17th క్వశ్చన్, వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎల్లో కలర్ ఆఫ్ యూరైన్. మన యూరిన్ ఉంటుంది కదా, అది ఎల్లో కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే యూరోక్రోమ్ వల్ల యూరిన్ అనేది ఎల్లో కలర్లో ఉండడం జరుగుతుంది. 18th క్వశ్చన్, హూ డిస్కవర్డ్ ద యాంటీబయోటిక్స్. యాంటీబయోటిక్స్ని ఎవరు డిస్కవర్ చేశారంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 19th క్వశ్చన్, ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ ఈజ్ నోన్ యాజ్. ఆన్సర్ ఈజ్ నెఫ్రాన్స్. 20th క్వశ్చన్, లెప్రసీ ఈజ్ కాజ్డ్ బై. లెప్రసీ ఎందుకంటే వస్తుందంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. 21, లైపేజ్ ద ఫ్యాట్ డైజెస్టింగ్ ఎంజైమ్ ఈజ్ సెక్రెటెడ్ బై. లైఫేజ్ ఫ్యాట్ను డైజెస్ట్ చేస్తుంది అంటే జీర్ణం చేస్తుంది. ఇది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందంటే ప్యాంక్రియాస్ నుంచి సీక్రెట్ అవ్వడం జరుగుతుంది. 22 క్వశ్చన్, సైంటిస్ట్ హూ ప్రపోజ్డ్ ద సెల్ థియరీ. అంటే ఏ యొక్క సైంటిస్టు కణ సిద్ధాంతంను ప్రతిపాదించారు. ఆన్సర్ ఈజ్ థియోడర్ స్క్వాన్ మరియు మత్తయాస్ జాకబ్ స్క్వీడెన్. 23rd క్వశ్చన్, హూ ప్రపోజ్డ్ ద మ్యూటేషన్ థియరీ. మ్యూటేషన్ థియరీని ఎవరు ప్రతిపాదించారు. ఆన్సర్ తప్పుగా టైప్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ హ్యూగో డి రైస్. 24th క్వశ్చన్, హౌ మెనీ బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉన్నాయంటే 206 బోన్స్ అనేవి ఉన్నాయి. 25th క్వశ్చన్, డ్యూ టు బైట్ ఆఫ్ మ్యాడ్ డాగ్ ద డిసీజ్ హైడ్రోఫోబియా ఈజ్ కాజ్డ్ బై. పిచ్చి కుక్కలు ఉంటాయి కదా, అవి కరవడం వల్ల హైడ్రోఫోబియా వస్తుంది. హైడ్రోఫోబియా అంటే హైడ్రో అంటే ఏంటి, వాటర్ కదా, వాటర్ అంటే భయం అన్నమాట. ఈ యొక్క భయం అనేది ఈ పిచ్చి కుక్క కరవడం వల్ల వస్తుంది. ఇది దేని వలన వస్తుందంటే ర్యాబిస్ వైరస్ వల్ల. కుక్క కాటు కరవడం వల్ల ర్యాబిస్ వస్తుంది. ఈ ర్యాబిస్ వైరస్ వల్ల హైడ్రోఫోబియా అంటే వాటర్ అంటే భయం అనేది మనకి వస్తుంది. ఇంకో బిట్ చూద్దాం. కుక్క కాటుకు మందు ఎవరు కొనుక్కోనంటే లూయి పాశ్చర్. 26th క్వశ్చన్, క్రోమోజోమ్స్ ఆర్ మేడప్ ఆఫ్. క్రోమోజోమ్స్ అనేవి ఎలా మేడ్ అయ్యాయి అంటే డిఎన్ఏ మరియు ప్రోటీన్ వల్ల ఇవి తయారయ్యాయి. 27th క్వశ్చన్, ద బోన్ టిబియా ఈజ్ ఫౌండ్ ఇన్. అంటే లార్జర్ బోన్, పెద్ద బోన్ అనేది ఎక్కడ ఉంటుందంటే నీకి మరియు యాంకిల్కి మధ్య ఉంటుంది. ఇది దేనిలో ఉంటుందంటే లెగ్, కాల్లో ఉంటుంది. 28th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ స్కిన్ డిసీజ్. అంటే స్కిన్ డిసీజ్ ఏమంటే పెల్లాగ్రా అనేది ఒక చర్మ వ్యాధి. 30th క్వశ్చన్, హైపర్ టెన్షన్ ఈజ్ ద టర్మ్ యూజ్డ్ ఫర్. హైపర్ టెన్షన్ అంటే ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్, రక్తం యొక్క ప్రెషర్ అనేది పెరగడమే హైపర్ టెన్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫైబ్రస్ ప్రోటీన్. అంటే పీచు పదార్థం అంటే ఏంటంటే కెరాటిన్. 32 క్వశ్చన్, లాక్రిమాల్ గ్లాండ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద డిసీజ్. ఆన్సర్ ఈజ్ హెమోఫిలియా. 33rd క్వశ్చన్, పోలియో ఈజ్ కాజ్డ్ బై. పోలియో అనేది దేని వల్ల వస్తుందంటే వైరస్ వల్ల వస్తుంది. 34th క్వశ్చన్, వేర్ ఈజ్ పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ సిచ్యువేటెడ్. అంటే మన
మన శరీరంలో పిట్యూటరీ గ్రంథి అనేది ఎక్కడ ఉంటుందంటే సెల్యులోజ్. 35th క్వశ్చన్, వాట్ ఆర్ మేల్ గ్యామెటీస్ కాల్డ్ యాజ్? అంటే మేల్ గ్యామెటీస్ అంటే పురుష బీజ కణాలు అని వేటిని అంటారంటే స్పెర్మ్ అంటే శుక్ర కణాలు. 36th క్వశ్చన్, విచ్ సెల్ ఆర్గనెల్స్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్? ప్లాంట్ సెల్లో మాత్రమే ఉన్న కణాంగాలు ఏవి అంటే సెల్ వాల్. స్పినాచ్ కంటైన్స్ అంటే స్పినాచ్ అంటే పాలకూర. పాలకూరలో ఏముంటుందంటే ఆక్సాలిక్ యాసిడ్ అంటే ఆక్సాలిక్ ఆమ్లం. 38th క్వశ్చన్, వాట్ ఆర్ ద 3 ప్రైమరీ న్యూట్రియంట్ నీడెడ్ ఫర్ ప్లాంట్ గ్రోత్? మొక్క పెరగడానికి మేజర్గా 3 న్యూట్రియంట్స్ అనేవి అవసరం ఉంటుంది. ఏమేమంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. 39th క్వశ్చన్, హూ హ్యాజ్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్? ప్రసరణ వ్యవస్థను ఎవరు ఓపెన్ చేశారంటే ఫస్ట్ కాక్రోచ్, ప్రాన్. 40th క్వశ్చన్, విచ్ ప్రోటీన్ ఈజ్ ఫౌండ్ ఇన్ నైల్స్? గోళ్ళు ఉంటాయి కదా మన గోళ్ళు, అందులో ఏ ప్రోటీన్ ఉంటుందంటే కెరాటిన్. 41 క్వశ్చన్, హౌ మనీ కెనైన్ టీత్ ఆర్ దేర్ ఇన్ అడల్ట్ హ్యూమన్? అడల్ట్ హ్యూమన్లో కెనైన్ టీత్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. 43rd క్వశ్చన్, బీ స్టింగ్ కంటైన్ అంటే తేనెటీగ చివర ఉంటుంది కదా చిన్న ముళ్ళు, దానిలో ఏముంటుందంటే యాన్ ఎసిడిక్ లిక్విడ్ ఉంటుంది. ఎసిడిక్ అనేది ఉంటుంది, ఎసిడిక్ లిక్విడ్ అనేది ఉంటుంది. 44th క్వశ్చన్, విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద కోఆగులేషన్ ఆఫ్ బ్లడ్? అంటే రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన విటమిన్ ఏంటంటే విటమిన్ కే. 45th క్వశ్చన్, యుస్టాచియన్ ట్యూబ్ అనేది మానవ శరీరంలో ఎక్కడ ఉంటుంది అంటే ఇయర్లో ఉంటుంది. యుస్టాచియన్ ట్యూబ్ అంటే కంఠ కర్ణనాళం అంటే మనం మింగేటప్పుడు ఉంటుంది కదండి, అంటే మనం తినే ఆహారం అనేది ఆ యుస్టాచియన్ ట్యూబ్ గుండా లోపలికి వెళ్తుందన్నమాట. 46th క్వశ్చన్, ద గ్లాండ్ విచ్ ఈజ్ బోత్ ఎండోక్రైన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జోక్రైన్? బోత్ ఎండోక్రైన్ మరియు ఎగ్జోక్రైన్ అయినటువంటి గ్లాండ్ ఏంటంటే ప్యాంక్రియాస్. 48th క్వశ్చన్, లెప్రసీ డిసీజ్ మెయిన్లీ ఎఫెక్ట్స్? లెప్రసీ వ్యాధి ఉంటుంది కదా, దేనికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంటే నరాలు ఎక్కువగా దెబ్బతినడం వల్ల లెప్రసీ అనేది వస్తుంది. ద వైరస్ ఆఫ్ ఎయిడ్స్ మెయిన్లీ ఎఫెక్ట్స్ ద గ్రోత్ ఆఫ్? ఎయిడ్స్ వస్తే దేని యొక్క గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుందంటే టీ సెల్స్ ఇన్ బ్లడ్, రక్తంలో టీ కణాలు అనేవి దెబ్బతింటాయి. 50th క్వశ్చన్, విచ్ డిసీజ్ ఈజ్ ప్రివెంటెడ్ బై ఎండిటి? అంటే మల్టీ డ్రగ్ థెరపీ. లెప్రసీని మల్టీ డ్రగ్ థెరపీ యూజ్ చేసి మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా తప్పులుంటే సారీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.